ప్రైజ్ ద లార్డ్. ఇంకొక రోజు ఒక మంచి దినం దేవుడు మనకిచ్చారు. సో ఎరైజ్ అండ్ షైన్. ఈరోజు మనం దేవుడి కోసం ఏం చేయాలి, ఆయన నామానికి మనం ఎలాగ మహిమ తెచ్చుకోవాలి అని మనం చూస్తాం. ఎందుకంటే ఆ దేవుడు మన లైఫ్లోనే చిన్న చిన్న థింగ్స్ మీద కూడా ఆయన చాలా కన్సర్న్గా ఉండాలి. ఎందుకంటే చిన్న థింగ్స్ ఆల్సో హీ ఈస్ మైండ్ఫుల్. అందుకే యోహాను సువార్త 9వ అధ్యాయం 35 నుంచి 38వ వచనం దాకా మీరు చదివితే మీకు ఒకటి అర్థమవుతుంది. లెట్స్ రీడ్ ఇట్ టుగెదర్. మనం అందరూ కలిసి చదువుతాం. When Jesus heard what had happened, he found the former blind man and asked, "Do you believe in the Son of Man?" The man answered, "Who is he, sir? I want to believe in him." "You have seen him," Jesus said, "and he is speaking to you." "Yes, Lord, I believe," the man said, and he worshipped Jesus. Hallelujah. ఈ స్టోరీ అందరికి తెలిసిన ఒక స్టోరీ. పుట్టినప్పటి నుంచే పుట్టివాడైన ఒక యంగ్ మ్యాన్ని జీసస్ హీల్ చేసిన స్టోరీ మనకు తెలుసు. అది యోహాను సువార్త 9వ అధ్యాయం మనం అంతా చదివితే మనకు అది అర్థమవుతుంది. కానీ ఇక్కడ నాకు టచ్ అయిన పాయింట్ ఏంటంటే అక్కడ హీలింగ్ జరగటమే కాదు, ఈ 35 నుంచి 38వ వచనంలో మీరు చూస్తే జీసస్ ఇస్ కన్సర్న్. ఎందుకంటే అక్కడ హీలింగే కాదు, అక్కడ ఆయన హీల్ చేసిన తర్వాత ఆ బ్లైండ్ ఐస్ ఓపెన్ అయిన తర్వాత అది సాబత్ డే. అందరికీ మనకు తెలుసు ఓల్డ్ టెస్టమెంట్ పాత నిబంధన టైంలోనే సబాత్ డేలో ఏం చేయకూడదు. ఇంద మీటర్ మీరు నడవాలి, ఇలాగ కూర్చోవాలి, ఇంద తినాలి, ఇంద మాట్లాడాలి, చాలా రకరకాలైన రూల్స్ ఉండేది. సో ఆ టైంలోనే జీసస్ హీల్ చేసినప్పుడు ఒకరికొక సూపర్ న్యాచురల్ మిరకల్ వచ్చిన తర్వాత he did not mind whether it's a Sabbath day or an ordinary day. He would have been jumping, he would have been praising God కదా. ఎందుకంటే పుట్టినప్పటి నుంచే కన్ను కనిపించట్లేదు, కానీ ఇప్పుడు ఒక అతను వచ్చి హీల్ చేశారు. శీలోం అన్న పౌండ్కి వెళ్ళి కడుగుమని కడిగిన తర్వాత హీ వుడ్ హావ్ సీన్ ద వాటర్ ఫస్ట్ టైం, పీపుల్ని ఫస్ట్ టైం చూసారు, నీళ్ళు ఫస్ట్ టైం చూసారు. ఇప్పుడు దాకా సౌండే విన్నారు, నీళ్ళు సౌండ్ వినే ఉండొచ్చు, పీపుల్ మాట్లాడిన స్వరం వినే ఉండొచ్చు, స్మెల్ చాలా ఫుడ్ స్మెల్, ఫ్లవర్ స్మెల్, స్ప్రే స్మెల్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ద స్మెల్ హీ వుడ్ బట్ చూడటం అనేది ఆయన లైఫ్లోనే ఎప్పుడు జరగట్లేదు. ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయాలనే వేరే వాళ్ళ మాటల ద్వారానే తర్వాత లేకపోతే ఆయన టచ్ చేసిన ఆ ఎక్స్పీరియన్స్, ఆ ఫీలింగ్ ద్వారానే ఆయనకు అర్థమయ్యేది. కానీ ఇప్పుడు హీ కుడ్ సీ ఎవ్రీథింగ్. ఇప్పుడు అన్నీ కనిపిస్తుంది, అందరిని కనిపిస్తుంది, అన్నీ కనిపిస్తుంది. ఆ హ్యాపీనెస్లోనే హీ మస్ట్ బి ప్రేసింగ్, హీ మస్ట్ బి జంపింగ్ అరౌండ్. అప్పుడు వీళ్ళు సీన్లోకి వచ్చారు. ఎవరైనా ఫారిసీస్ వాళ్ళు సీన్లోకి వచ్చి వాళ్ళు ఏం అడిగారంటే, ఎవరు నిన్ను హీల్ చేశారు? వాళ్ళు ఆయన పేరెంట్స్ని పిలిచారు. పేరెంట్స్ జూయిష్ పీపుల్ మీద చాలా భయంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం చేయరు, ఆయనకు వయసు ఉంది కదా, ఏజ్ ఉంది కదా, మాట్లాడగలవు కదా, ఆయనతోనే అడగముందు అడిగారు. సో ఇదన్నీ జరిగిన తర్వాత ఏమైందంటే హీ వాస్ థ్రోన్ అవుట్ ఆఫ్ ద టెంపుల్. అంటే ఆయనే బయటకి దోసేసారు. సో దోసేసిన తర్వాత జీసస్కి అర్థమైందంటే ఇలాగ జరిగింది. హీలింగ్ అయిన తర్వాత ఈ ఫార్మర్ బ్లైండ్ మెన్ ఇప్పుడు ఐస్ ఆర్ ఓపెన్ కాబట్టి వీళ్ళు కాలింగ్ ఫార్మర్ బ్లైండ్ మెన్ అక్కడి నుంచి బయటకు పంపించేశారు. ఇప్పుడు సొసైటీలో యాక్సెప్టెడ్ కాదు. కానీ ఒక్కసారి ఇమాజిన్ చేయండి ఆ బ్లైండ్ మెన్ స్టేటస్. ప్రభువా, ఇప్పుడు దాకా నేను అందరితోనే కలిసి ఉన్నాను, నాకు బాగానే కనిపిస్తున్నారు, ఇప్పుడు నన్ను బయటకు తోసేస్తారు, ఇప్పుడు టు స్టాండ్ బై మీ, నాకు సపోర్ట్గా ఎవరు లేరు. కానీ జీసస్ అన్ని మైన్యూట్ డీటెయిల్స్ మన లైఫ్లోనే ఉన్న చిన్న చిన్న థింగ్స్ కూడా తెలిసిన ఆ దేవుడు ఇది విన్ని ఆ బ్లైండ్ మ్యాన్ ఆయన దగ్గరికి వెళ్ళి హీ ఆస్క్డ్ ద క్వశ్చన్, డూ యూ బిలీవ్ ఇన్ ద సన్ ఆఫ్ మ్యాన్? మనిషి కుమారుని నమ్ముతున్నారా అని అడిగారు. అప్పుడు ఆ ఫార్మర్ బ్లైండ్ మ్యాన్ క్వశ్చన్ వేశారు, హూ ఈస్ హీ? అతను ఎవరు? అప్పుడు జీసస్ టోల్డ్, అతను ఎవరు? నేను ఆయన నమ్మాలని చెప్పినప్పుడు జీసస్ టోల్డ్, యూ హ్యావ్ సీన్ హిమ్. చూడండి, ఇప్పుడు నీవు అతనే చూస్తున్నాడు. యూ హ్యావ్ సీన్ హిమ్ అండ్ ద వన్ హూ ఈజ్ స్పీకింగ్ టు యూ. దెన్ హీ టోల్డ్ హీ బిలీవ్స్. సో జీసస్ అక్కడ హీలింగ్ అయిపోయింది కదా, ఇంకా ఏం జరిగినా పర్వాలేదని చెప్పి వదిలేయట్లేదు. హీ కేమ్ బ్యాక్. ఆ పెయిన్ అర్థమైంది. అదే కాకుండా తన ఇటర్నల్ లైఫ్ గురించి జీసస్ వాజ్ సో కన్సర్న్డ్. అక్కడ హీలింగ్ చేసేసి వదిలేయలేదు. ఏ కంప్లీట్నెస్, హోల్సమ్నెస్,
కంప్లీట్ స్పిరిచువల్లీ, ఇమోషనలీ, ఫిజికలీ అక్కడ కంప్లీట్నెస్ని జీసస్ తీసుకొచ్చారు. మీ మైన్యూట్ ఇష్యూస్ కూడా జీసస్ ఇస్ వెరీ మైండ్ఫుల్ ఆఫ్. సో ఈరోజు మీరు అనుకుంటారు నా లైఫ్లోనే జరిగిన ఇదన్నీ మీకు కనిపించట్లేదా? ఆయనకు అన్నీ తెలుసు, ఆయన అన్నీ చూస్తున్నారు. ఎందుకంటే హిస్ నేమ్ ఈస్ ఎల్రోయ్. మీ లైఫ్లో మైన్యూట్ డీటెయిల్స్ ఆల్సో హీఈస్ మైండ్ఫుల్ ఆఫ్ మీ. సో డోంట్ గివ్ అప్. యూ మే బి థింకింగ్ దట్ నేను ఎలోన్గా ఉన్నాను, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నా ఇంట్లోనే ఉన్నోళ్ళే నన్ను రిజెక్ట్ చేశారు. కానీ ఆ పరిస్థితిలో అన్నీ మీకు ఒక దేవుడు ఉన్నారు, అన్నీ చూసిన దేవుడు, అన్నీ తెలిసిన దేవుడు ఎల్రోయ్. సో లెట్ us turn to him, let us shift our focus to him, because he sees you, he knows every minute details. Hallelujah. Father, we thank you and we praise you for this wonderful morning. Thank you for giving us one more day. Lord, thank you for seeing us. Thank you for taking care of every minute details of our lives, Lord Jesus. Lord, we know that, Father God, whatever in our lives it happens it's not without your knowledge. Not even a hair will fall from our head without your knowledge, Lord. We thank you and we praise you. Thank you for knowing us completely. Thank you for you are concerned of every and each detail of our lives, Lord. We thank you and we praise you. We are committing this day and all the details of this day unto the mighty hand. Lord, we thank you and we praise you. Have your own way, Lord Jesus. In Jesus' mighty name we pray. Amen. Hallelujah. Have a blessed day.